హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఇంతే అమ్మా, ఇంతకు మించి నేను లోపలికి తీసుకురాను. థ్యాంక్స్ అండి బాలరాజు. థ్యాంక్స్ అంకుల్. మీరు లేకపోతే నేను బాలరాజుని జైలుకి తీసుకొచ్చే వాళ్ళమే కాదు. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేం అంకుల్. అవును బాబాయ్, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. నువ్వు చేసిన సాయం ఈ జన్మలో మర్చిపోలేం. ఇది సాయం కాదు. నేను మీ విషయంలో చేసిన తప్పు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. కోర్టులో నేను నీకు అనుకూలంగా సాక్ష్యం చెప్తానని చెప్పి నా బిడ్డను కిడ్నాప్ చేశారని భయంతో మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను. నీకు శిక్ష పడేలా చేశాను. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ క్షణం అలా చేశాను. నువ్వు నిర్దోషివని నిరూపించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. నన్ను జైలుకి తీసుకొచ్చి అప్పగించే డ్యూటీ నీకు ఇవ్వలేరు కదా బాబాయ్. నన్ను ఎలా తీసుకొస్తావు? నన్ను జైలుకి తెచ్చి అప్పగిస్తున్నావు కదా. నీ పై అధికారులు ఏమన్నారా? అదంతా నేను చూసుకుంటాను. ఇన్స్పెక్టర్ గారికి ఏం చెప్పాలో అది చెప్తాను. జైలర్ గారికి ఏం చెప్పాలో అదే చెప్తాను. నా గురించి ఏం టెన్షన్ పడకు. మా జైలర్ గారు ఫోన్ చేస్తున్నారు, ఒక నిమిషం. నానా, నువ్వు 14 ఏళ్ళు జైల్లో ఉండాల్సిందేనా? నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవడానికి అవకాశమే లేదా? ఉందమ్మా, నేను నిర్దోషి అని నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. మీ అమ్మ కూడా నిర్దోషి అని నిరూపించడానికి అవకాశం ఉంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ విషయం నేను మీ అమ్మ చూసుకుంటా. నువ్వు దాని గురించి ఆలోచించి ఎక్కువ బాధపడకు. ఎందుకు నాన్న, మనకే ఇలా జరుగుతుంది. 10 ఏళ్ల పాటు అమ్మ నేను జైల్లో ఉన్నాం. అప్పుడు నువ్వు బయట ఉన్నావు. ఇప్పుడు నేను అమ్మ బయట ఉన్నావు. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్తున్నావు. మన ముగ్గురం కలిసి ఉండడం ఆ దేవునికి ఇష్టం లేదా నాన్న? మనకింత కష్టపెడుతున్నాడు. అలా ఏం లేదు. మన ముగ్గురం కలిసి ఉండే రోజు వస్తుంది. అలాంటి రోజు వస్తుందా బాలా? వస్తుంది కావేరి, ఖచ్చితంగా వస్తుంది. నాకు ఇలా శిక్ష పడిందని నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. దేవుని దయవల్ల మెమరీ కార్డ్ మనకు దొరికితే మనం నిర్దోషులమని ఈజీగా బయటపడవచ్చు. మెమరీ కార్డ్ అంటే ఏంటి నాన్న? అదంతా అమ్మ చూసుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. బాలరాజు, వెంటనే జైలర్ గారు ఫోన్ చేశారు. నేను వెంటనే తీసుకురమ్మంటున్నారు. వెళ్దామా? సరే అండి, వెళ్దాం. కావేరి, జాగ్రత్త. చిన్నిని జాగ్రత్తగా చూసుకో. బాగా చదువుకో చిన్ని. ఈ నాన్న ఎప్పుడు నీ గురించి ఆలోచించుకుంటా ఉంటాడు. నువ్వు ఏం బాధపడకు. కావేరి, నువ్వు జాగ్రత్త. చిన్నిని జాగ్రత్తగా చూసుకో. ఏంటి చిన్ని, నేను వచ్చేసాను అంటున్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి కావేరి, నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా చిన్ని కూడా ధైర్యంగా ఉంటుంది. నేనేం శాశ్వతంగా జైలుకి వెళ్ళట్లేదు కదా. మళ్ళీ నిర్దోషి అని బయటికి వస్తాను. జాగ్రత్త చిన్ని, జాగ్రత్త. నిన్న స్కూల్కి ఎందుకు రాలేవు? ఎందుకు? నాకు ఫీవర్గా ఉండే, అందుకనే రాలేను. మీరు రాలే టీచర్? నాకు కొంచెం పని ఉందమ్మా, అందుకే లీవ్ పెట్టాను. చిన్ని, నీకు ఒక విషయం తెలుసా? మహి చాలా ఫీల్ అయ్యారు. తను ఏమీ తినలేదు. ఈరోజు కాదు, రేపటి నుంచి వస్తాను. మహికి చెప్పు సహస్ర, నేను రేపటి నుంచి స్కూల్కి వస్తానని. టిఫిన్ మానేయదని తినమని చెప్పు. సరే, నీకు స్కూల్కి టైం అవుతుంది కదా, బయలుదేరు. బాయ్ టీచర్. బాయ్ చిన్ని. స్వామి, ఈ గుడి ముందే బాలాకి ఆ రౌడీలకు గొడవ జరిగిందని, ఆ మెమరీ కార్డ్ ఈ చుట్టుపక్కల ఎక్కడనో పడిందని చెప్పాడు బాల. ఒకవేళ ఆ మెమరీ కార్డ్ దొరికితే పార్వతిని చంపింది దేవ అని నిరూపించవచ్చు. ఆ దేవ పార్వతిని చంపినట్లే మా అన్నయ్యని కూడా చంపినట్టు నిరూపించి బాలాని బయటికి తీసుకొని రావాలి. ఆ మెమరీ కార్డ్ మాకు దొరికేలా, ఈ శిక్ష నుంచి మేము బయటపడేలా మా ఉన్నని ఆశీర్వదించు స్వామి. చిన్ని, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నాకు కొంచెం పని ఉంది. మహి ఏంటి, నేను ఒక్కరోజు స్కూల్కి రాకపోతే భోజనం మానేసి కూర్చున్నాడంట. నన్ను ఎంత మిస్ అవుతుండో. హాయ్ మహి, మనకు ఫస్ట్ పీరియడ్ రిజర్వ్ పీరియడ్ అంట. మనం గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందామా? నాకు ఆడుకునే మూడు లేదు, మీరు వెళ్ళి ఆడుకోండి. చిన్ని స్కూల్కి రావట్లేదని నువ్వు బాధపడుతున్నావు కదా. రేపటి నుంచి చిన్ని స్కూల్కి వస్తుందంట మహి. అవునా? నీకెలా తెలుసు సహస్ర? చిన్నే చెప్పింది. చిన్ని చెప్పిందా? ఎప్పుడు చెప్పింది? ఇప్పుడే గుడి దగ్గర చెప్పింది. ఏ గుడిలో? ఈ కాలనీలో ఉన్న చివరి శివాలయం గుడిలో కలిశారు. అయితే నేను వెంటనే వెళ్ళి చిన్నిని కలిసేసి వస్తాను, మీరు వెళ్ళండి. అమ్మ, ఏం వెతుకుతున్నావు? మెమరీ కార్డ్ చిన్ని. మీ నాన్న హైదరాబాద్ నుంచి వస్తుంటే రౌడీలు గొడవపడి ఆ మెమరీ కార్డ్ మిస్ అయిందంటమ్మా, అందుకని వెతుకుతున్నాను. బయటంతా వెతికాను చిన్ని, దొరకలేదు. లోపల గిట ఏమన్నా పడ్డేదని లోపలికి వచ్చాను. అయితే ఆ మెమరీ కార్డ్ దొరికితే నాన్న నిర్దోషిగా బయటికి వస్తాడా? తప్పకుండా వస్తాడు. అయితే నేను కూడా వెతుకుతాను. సరే, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకమ్మా? నేను అమ్మవారికి ఒక కోరిక కోరుకున్నాను. మీరు అప్పుడే గంట కొట్టారు. అందుకని మనం ఏదన్నా కోరుకున్నప్పుడు గంట నెరవేరుతుందని మా అమ్మ చెప్పింది. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు కోరుకున్న కోరిక మంచిదైతే ఆ అమ్మవారే నెరవేరుస్తుంది. ఇదేంటండి, దీపాలు పెరింగంలో పెడతారు కదా, మీరు నిమ్మకాయలో పెట్టారు. ఇవి నిమ్మ దీపాలు అంటారమ్మా. ఏదైనా కోరిక 9 మంగళవారాలు కానీ 9 శుక్రవారాలు కానీ ఏదైనా కోరిక కోరుకొని ఇలా చేస్తే మన కోరిక నెరవేరుతుంది.